హాయ్ అందరికీ. అసలు కొన్ని వీడియోలు ఎందుకు సక్సెస్ అవుతాయి, కొన్ని ఎందుకు కావు? ఆ సక్సెస్ వెనకున్న కోడ్ని ఛేదించడానికి మనం అర్థం చేసుకోవాల్సిన 3 ముఖ్యమైన సిగ్నల్స్ ఏంటో ఈరోజు చూద్దాం. అవును, ఒక వీడియో ఏమో వైరల్ అవుతుంది, ఇంకోటసలు ఎవ్వలూ చూడరు. ఈ తేడా ఏంటి? ఇది చాలామంది క్రియేటర్లని తొలిచేసే ప్రశ్న. అయితే దీనికి సమాధానం అదృష్టం కాదు, ఒక పద్ధతి ఉంది. ఆ ఆల్గోరిథం అసలు ఏం చూస్తుందో అర్థం చేసుకుంటే చాలు, ఆ రహస్యం మన చేతిలో ఉన్నట్టే. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆ మొదటి క్లిక్ని ఎలా సంపాదించాలి, ఆ తర్వాత చూస్తున్న వాళ్లని వీడియో చివరిదాకా ఎలా కూర్చోబెట్టాలి, ఇక మూడోది ఒక్క వీడియోతో వాళ్లను వదిలేయకుండా మన ఛానల్లోనే మరిన్ని వీడియోలు చూసేలా ఎలా చేయాలి. ఈ మూడింటితో పాటు చివర్లో ఒక ముఖ్యమైన విషయం కూడా చూద్దాం. సరే, ఇక మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే ఆ ఫస్ట్ క్లిక్ని గెలుచుకోవటం. అంటే మన వీడియోని చూసేవాళ్ల కంటపడేలా చేసి వాళ్లతో క్లిక్ చేయించటం ఎలా? మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు జనాలు ఏం వెతుకుతున్నారో తెలుసుకోవాలి. అంటే కీవర్డ్ రీసెర్చ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనం కనుక్కున్న ఆ కీవర్డ్స్ని టైటిల్లో, డిస్క్రిప్షన్లో పెట్టాలి. ఇక ఫైనల్గా వాళ్ల కళ్ళు మన వీడియో మీదే పడేలా ఒక అదిరిపోయే థంబ్నెయిల్ డిజైన్ చేయాలి. ఈ 3 కలిస్తేనే మన క్లిక్ త్రూ రేట్ అంటే CTR పెరుగుతుంది. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ పాయింట్. మన థంబ్నెయిల్ అంటే మన వీడియోకి ఒక సినిమా పోస్టర్ లాంటిది. పోస్టర్ బాగుంటేనే కదా మనం సినిమాకి వెళ్తాం. సేమ్, థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉంటేనే క్లిక్ చేస్తారు. అదే ఫస్ట్ ఇంప్రెషన్. సరే, క్లిక్ అయితే చేయించారు, కానీ అక్కడతో పనైపోలేదు. అది సగం సక్సెస్ మాత్రమే. అసలు ఛాలెంజ్ ఇక్కడే ఉంది, వాళ్లని వీడియో చివరిదాకా కూర్చోబెట్టడం. అదే మన రెండో విభాగం, నిలుపుదల కళ. ఈ ఆడియన్స్ రిటెన్షన్ అనే పదం కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ చాలా సింపుల్. మన వీడియోని జనాలు ఎంతసేపు చూస్తున్నారు అంతే. మన కంటెంట్ నిజంగా బాగుందా లేదా అని ఆల్గరిథంకి చెప్పే అతి ముఖ్యమైన సిగ్నల్ ఇదే. ఓకే, ఇక్కడొక మ్యాజిక్ నంబరుంది. మన వీడియో ఒక 5 నుంచి 10 నిమిషాలు నిడివి ఉంటే కనీసం 50-70% మంది చూడాలి. అంటే సగానికి పైగా చూడాలన్నమాట. ఇది సాధించడం కొంచెం కష్టమే, కాని మనం ఆ టార్గెట్ పెట్టుకోవాలి. ఇది రీచ్ అయ్యామంటే మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టే. మరి అంత రిటెన్షన్ ఎలా సాధించాలి? ఇక్కడ 4 విషయాలున్నాయి. 1, వీడియో మొదలైన మొదటి 5-10 సెకండ్లలోనే వాళ్ళని హుక్ చేసేయాలి. 2, అనవసరమైన సోదంతా కట్ చేసి వీడియోని ఫాస్ట్గా నడిపించాలి. 3, టైటిల్లో, థంబ్నెయిల్లో ఏదైతే ప్రామిస్ చేశామో అది వీడియోలో ఇవ్వాలి. ఇక 4, కరెక్ట్ క్యాప్షన్స్ యాడ్ చేయడం. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, క్లిక్ చేశారు, వీడియో మొత్తం చూశారు, అద్భుతం. కానీ వాళ్ళు అక్కడితో ఆగి వెళ్ళిపోతే ఎలా? అలా కాదు. మన లక్ష్యమేంటంటే ఒక వీడియో తర్వాత మన ఛానల్లోని ఇంకో వీడియో చూసేలా చెయ్యాలి. అదే మన మూడో దశ. దీనికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వీడియో చివర్లో ఎండ్ స్క్రీన్స్, కార్డ్స్ వాడి మన వేరే వీడియోలను సజెస్ట్ చెయ్యాలి. ఒకే టాపిక్పై చేసిన వీడియోలన్నింటినీ కలిపి ప్లేలిస్ట్స్ క్రియేట్ చెయ్యాలి. ఇక చివరగా లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడగడం, అంటే కాల్ టు యాక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కలిపి వాళ్లని మన ఛానల్లోనే ఎక్కువసేపు ఉంచుతాయి. ఇక్కడ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు డెడ్ ఎండ్ వీడియో ఉంది, అంటే చూశారు, వెళ్ళిపోయారు, సెషన్ అయిపోయింది, ఇక మన గ్రోత్ ఆగిపోతుంది. మరోవైపు ఆప్టిమైజ్డ్ చేసిన వీడియో ఉంది. వాళ్ళు ఒక వీడియో చూసి వెంటనే మన ఛానల్లోని ఇంకో వీడియోపై క్లిక్ చేస్తారు, సెషన్ పెరుగుతుంది, మన ఛానల్ గ్రోత్ స్పీడ్ అందుకుంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం 3 ముఖ్యమైన విషయాలు చూశాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే చోట చూద్దాం. ఈ సక్సెస్ ఫ్లైవీల్ సారాంశమేంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఇదే మన సక్సెస్ ఫ్లైవీల్. ఫస్ట్, ఆకర్షించటం. దీనికి ముఖ్యమైన మెట్రిక్ క్లిక్ త్రూ రేట్ అంటే CTR. మనమేం చేయాలి? థంబ్నెయిల్, టైటిల్ మీద ఫోకస్ చేయాలి. రెండోది, నిమగ్నం చేయటం. ఇక్కడ మెట్రిక్ ఆడియన్స్ రిటెన్షన్. మనమేం చేయాలి? హుక్, పేసింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇక మూడోది, పొడిగించటం. దీనికి మెట్రిక్ సెషన్ టైం. మనమేం చేయాలి? ఎండ్ స్క్రీన్స్, ప్లేలిస్ట్స్ వాడాలి. చూసారా, ఇదంతా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. సరే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చర్చించుకున్న ఈ ఫ్రేమ్వర్క్ని ఆచరణలో ఎలా పెట్టాలి?
దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క విషయమేంటి? చివరిగా, ప్రతి క్రియేటర్ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం చేస్తున్న కంటెంట్ కేవలం పబ్లిష్ చేస్తున్నామా లేక జనాలు కనుగొనేలా డిజైన్ చేస్తున్నామా? ఆలోచించండి. కేవలం వీడియోలు అప్లోడ్ చేయడం కాదు, ప్రతి వీడియోని ఒక వ్యూహంతో మనమిప్పుడు మాట్లాడుకున్న ఆ 3 సిగ్నల్స్ని మనస్సులో పెట్టుకుని చేయాలి. అప్పుడే మన ప్రయాణం కంటెంట్ క్రియేట్ చేయడం నుంచి సక్సెస్ని నిర్మించడం వైపు వెళ్తుంది.